పార్ట్ 3 అనమాట. సో, నేను వీడియో తీస్తాను. మీరు చూడండి. అక్కడ చదువుకుంటున్నారు. ఇంకానేమో ఆహ్, ఏంటి తులసి తీస్తున్నారనమాట. సో, నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. సో, నేను తీస్తాను వీడియో. అప్పుడు బయటకొచ్చాక స్టోరీ చెప్తాను. ఎందుకు అనంత్ ఆల్వార్ ఇక్కడ టెంపుల్ కట్టించారనేది. పుష్కరిణి రామానుజ స్వామి పుష్కరిణి పక్కనే అనంత్ ఆల్వార్ కట్టించే గుడి ఉంటుంది. చూపిస్తాను ఇంకలోనికి. ఇది అనంత్ ఆల్వార్ స్వామి కట్టించే టెంపుల్ అనమాట. గోదాదేవి, మనం గోదాదేవి అని పిలుస్తాం, ఇక్కడ అండాల్ అని పిలుస్తారు. ఆల్వార్ ఫ్యామిలీ. వీళ్ళ ఆల్వార్ ఫ్యామిలీ. వామన్ అవతారం, పరశురామ, రామ. ఫస్ట్ నుంచి అక్కడ స్టార్ట్. వాళ్ళంతా ఉన్నారని చెప్పి నేను ఏమీ మాట్లాడలే, కొంచెం అలాగా లైట్గా చెప్పాను. సో ఏంటి అంటే అనంత్ ఆల్వార్ స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి అలాగా అంటే వాళ్ళ గురువుని పూజ చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి రామానుజ స్వామిది వెంకటేశ్వర స్వామిది అక్కడ కట్టించుకున్నాడు అనమాట టెంపుల్. సో ఎందుకు అలాగా అంటే వెంకటేశ్వర స్వామి ప్రతి చిన్నదానికి పిలిచివాడు అనమాట. ఈ అనంత్ ఆల్వార్ నేను మా గురువు ఏం చెప్పారో అదే నేను చేస్తాను, ఇంకేం చేయను అని చెప్పి అనంత్ ఆల్వార్కి రామానుజ స్వామి చెప్తారనమాట, నువ్వు పైకి వెళ్ళి గార్డెన్లా తయారు చేసి మొక్కల్ని పెంచు వెంకటేశ్వర స్వామికి రోజు వేయడానికి అని చెప్పి. సో పెంచి తెంపి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వేసేవారు అనమాట. ఎంత ఫీవర్గా ఉన్నా సరే అనంత్ ఆల్వార్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వెంకటేశ్వర స్వామికి మాల తీసుకొని వెళ్ళేవారు అనమాట. ఒక 3 ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఏంటి అంటే అనంత్ ఆల్వార్ స్వామికి చాలా ఫీవర్ అనమాట. అయినా కానీ వెళ్ళి మొక్కలు తెంపి పువ్వులు తులసిని తెంపి అల్లి వెంకటేశ్వర స్వామి కోసం అల్లితే వెంకటేశ్వర స్వామికి అన్నీ తెలుసు కదా. సో అడుగుతారనమాట, ఎందుకు అనంత్ ఆల్వార్కి బాగాలైపోయినా ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. మా గురువుగారు చెప్పారు, కొంచెం రా అనంత్ అని పిలిచేవారు అనమాట వెంకటేశ్వర స్వామికి, అనంత్ ఆల్వార్ స్వామికి రా. సో అనంత్ మాట్లాడడానికి ఊరికే కొంచెం చేస్తాడనమాట వెంకటేశ్వర స్వామి. అది ఎవరైతే బాగా వెంకటేశ్వర స్వామి తెలుస్తుందో వాళ్ళని అలా ఇసుకిస్తూ ఉంటాడనమాట వెంకటేశ్వర స్వామి. సో ఏం చేస్తావులే, పువ్వుల తర్వాత కొట్టగలవు, మాల రా మాట్లాడగలవు అంటే నేను రాను, మా గురువుగారు నాకు పని చెప్పారు, నేను ఖాళీగా ఏం లేను, నేను వచ్చి నీతో మాట్లాడడానికి అని చెప్తాడనమాట. సో వదిలేస్తారు. అప్పుడు వెంకటేశ్వర అస్సలు ఓకే, అప్పుడు బాగానే ఉంటాడు కొంచెం. తర్వాత 3 days అయ్యాక అస్సలు బాగోదన్నమాట అనంత్ ఆల్వార్ స్వామికి. ఎవరి చేత పువ్వులు ఇచ్చి పంపించేస్తారు. సో పంపిస్తే ఏమవుద్ది, అనంత్ ఆల్వార్ అస్సలు బెడ్ మీద నుంచి లెగలేని పొజిషన్ అనమాట. వెంకటేశ్వర స్వామియే వస్తాడనమాట. వస్తే ఇప్పుడు నీకు తీరిక దొరికిందా రావడానికి, 3 రోజుల నుంచి నేను రావట్లేదు, అసలు నువ్వు ఎందుకు రాలేదు చూడ్డానికి, నాకేం వద్దు, నాకు ఫీవర్ ఏం చెక్ చేయొద్దు, నువ్వు నాకు ఫీవర్ ఎలా ఉందా అని చెప్పి చూస్తారనమాట. అంటే మనం ఎంత 0.01% మనం ఇష్టపడిన వెంకటేశ్వర స్వామి అసలు నువ్వు చిన్న పెద్ద డబ్బు ఉందా లేదా అనేమి అస్సలు చూడనమాట. వెంకటేశ్వర స్వామియే వచ్చేస్తాడు. నువ్వు ఎంత దూరంలో ఉండు, గోవింద అంటే చాలు, ఎంత ఆపదైనా వచ్చేస్తాడు. మూడోది ఏంటి అంటే 3rd ఇన్సిడెంట్, వెంకటేశ్వర స్వామికి పూలమాల తీసుకొని వెళ్ళాలి కదా ఎవ్రీడే. అనంత్ ఆల్వారే తీసుకొని వెళ్ళాలి ఫస్ట్ మాల. సో అనంత్ ఆల్వార్కి పువ్వులు తులసి తెంపేటప్పుడు నాగుపాము కాటేసేస్తుంది అనమాట. ఇప్పుడు రోజుల్లో అంటే అది వచ్చింది థెరపీ, ఏంటి పాయిజన్కి
ఇంజెక్షన్స్ అవన్నీ వచ్చాయన్నమాట. కానీ అప్పుడులో ఇవేమీ ఉండేవి కాదు కదా. ఎంత లైక్ చిన్న పాము కాటేస్తేనే మనం గిలగిల గింజిపోతాం. అలాంటిది నాగపాము కాటేసి ఇలా వస్తున్న నురగా కానీ వెంకటేశ్వర స్వామికి తీసుకొని వెళ్ళాడు అనమాట. స్వామికి అనంతాల్వార్ పువ్వులు కొట్టి తీసుకొని వెళ్ళాడు, అది తులసి కొట్టి తీసుకొని వెళ్ళాడు అనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి అడుగుతాడు, ఎందుకు నువ్వు నీకు కాటేసింది కదా, వెళ్ళి డాక్టర్కి వెళ్ళి చూపించుకో, నువ్వు ఎందుకు ఇలాగా చేసినావు, పాము కాటేసినా నువ్వు చూపించుకోకుండా అంటే అనంతాల్వార్ ఏమంటాడో తెలుసా? అందుకే అనంతాల్వార్ స్వామి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఏమంటాడు అంటే, స్వామి నేను మా గురువుగారు చెప్పారు నీకు ప్రతిరోజు దండ ఏమని చెప్పి మాల కుట్టేసి, సో నేను తెచ్చేయాలి, ఈ భాగ్యం ఎంతమందికి వస్తుంది, నాకు వచ్చిందంటే నేను ఎన్ని జన్మలు పుణ్యం చేసుకొని ఉండాలి, సో నీకు వేసాక చూద్దాంలే ఆ పామేముంది, నీ సన్నిధిలో చనిపోతే అంతకు మించి ఇంకేముంది అని అంటాడనమాట. సో దానికోసం వెంకటేశ్వర స్వామి ఇంతలా ఉంటారా నన్ను ఇష్టపడే వాళ్ళు అని చెప్పి ఏదైతే పాము అయితే కాటేసిందో ఆ పాముని కాటు పోయేలాగా చేస్తాడనమాట, ఆ విషయం అంతా పోయేలా చేస్తాడు. అప్పుడు అనంతాల్వార్ నార్మల్ మనిషి అయిపోతారు. ఇది అన్నమాట. వెంకటేశ్వర స్వామి గోవింద అని పిలిస్తే చాలు, ఎక్కడున్నా ఎలా ఉన్నా వచ్చేస్తాడు. ఎవరినో పంపించరు. ఇప్పుడు మనుషులైతే దగ్గరున్న వాళ్ళని పంపిస్తారు, అది నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వచ్చేస్తాడనమాట, ఎవరిని పంపించకుండా. సో ఇది స్టోరీ అనంతాల్వార్. పార్ట్ 4లో ఏంటి అంటే ఐల్ కంటిన్యూ ఇన్ పార్ట్ 4 అనమాట. పార్ట్ 4లో ఏంటంటే అసలు ఎందుకు అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వస్తే ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకొకటి అమ్మవారిని ఎందుకు అక్కడ స్టార్టింగ్లో కట్టేశారు, అది పార్ట్ 4లో చెప్తాను. రండి చూపిస్తాను అసలు ఎందుకు కట్టేశాడో అనంతాల్వార్ స్వామి.